హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇది ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో సార్. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న పార్ట్ 1 వీడియో కూడా చూడమని. ఓకే, దీంట్లో మాట్లాడుకుని ఒక చిన్న అప్డేట్స్ చూడండి. చిన్న అప్డేట్స్ ఏంటి అంటే చూడండి సార్. ఇక్కడ సింపుల్గా ఒకటి 22nd జనవరి మార్నింగ్ 11 AM ఇది లాంచ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే పర్చేస్ ఎలా చేయాలి సార్ అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పానండి, మీకు కోర్స్ లాంచ్ అయిన తర్వాత అక్కడే మీకు బై నౌ కానివ్వండి, పర్చేస్ అని కానివ్వండి ఆప్షన్ వస్తుంది. ఓకేనా, దాన్ని క్లిక్ ఇచ్చిన తర్వాత డిస్కౌంట్ అప్లై అయిందా లేదో చూసుకొని, ఆల్రెడీ అప్లై అవ్వడానికే పెట్టాను సార్. ఆటోమేటిక్గా స్టార్టింగ్ వాళ్ళకి ఎవరైతే ముందుగా బై చేస్తున్నారో వాళ్ళకి 2024 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుందని చెప్పాను కదా. ఈ 24 రూపీస్ అప్లై అయిందో చూసుకోండి. తర్వాత ప్రాసెస్ ఫాలో అయితే మీరు యూపీఐ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఏదైనా సరే మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేయండి. నెంబర్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్తున్నానండి, మా హోమ్ గృహప్రవేశం అనేది ఫిబ్రవరి 14th కానీ 19th కానీ ఈ 2 డేస్లో ఉంటాయి. ఎప్పుడు సార్? 14th కానీ 19th కానీ 2 డేస్లో ఉంటాయి. సో నేను కొంచెం ఆ క్లోజర్లో హడావిడిలో ఉన్నాను. ఆ ఇల్లు క్లోజింగ్లో హడావిడిలో ఉంది కాబట్టి మీకు క్లాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ అవ్వవు సార్. ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో చేసి అందరికీ అర్థమవుతుందని. బట్ మీరు వీడియో కూడా పూర్తిగా చూడకుండా క్వశ్చన్స్ అడగండి సార్ ప్లీజ్. అందరికీ రిప్లై ఇవ్వలేను కదా. నేను ఏమంటున్నానంటే ఫిబ్రవరి 19th మా గృహప్రవేశం అయిపోయింది అనుకుంటే మళ్ళీ నాకు 1 week షిఫ్టింగ్ చదువుకోవడానికి అన్ని టైం పడుతుంది. సో మోస్ట్లీ ఏదేమైనా సరే మార్చి 1 ఎప్పుడు సార్? మార్చి 1 నుంచి మనకు యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అర్థమైంది కదా సార్? థర్డ్ పాయింట్ ఏంది? మార్చి 1 నుంచి మనకి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఈరోజు ఒకవేళ Jan 22 మార్చి 1 అంటే మధ్యలో ఆల్మోస్ట్ 1 month పైన ఉంది కదా సార్. ఈ 1 month వేస్టా అని అనుకుంటే ఏం బాధపడదు సార్. నేను ఖచ్చితంగా అందరికీ బెనిఫిట్ ఆలోచిస్తాను కాబట్టి ఈ 1 month మీకు బోనస్. ఈ 1 month ఏంటి సార్ మీకు బోనస్. ఎలా బోనస్? ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? నెంబర్ 4th పాయింట్. మనం ఏదైతే రెగ్యులర్గా ఒక బ్యాచ్ ఉంది కదా సార్, స్టాక్ మార్కెట్ అప్డేట్ బ్యాచ్లో అయితే ఎలా మనము ఇస్తున్నామో అప్డేట్స్, అది ఇప్పుడు ఈ ప్రాణ ప్రతిష్టలో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. ఎప్పటి వరకు? కోర్స్ స్టార్ట్ అయ్యే వరకు, మార్చి 1 వరకు. Jan 23 నుంచి మార్చి 1 వరకు మీకు 1.5 month ఇది బోనస్. మీకు ఫ్రీగా అప్డేట్స్ వస్తాయి, ట్రేడ్స్ అప్డేట్స్ వస్తాయి, మేము ఏం ట్రేడ్ తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం, అన్ని అప్డేట్స్ వస్తాయి. మీరు వీటిని బెనిఫిట్ పొందొచ్చు. క్లియర్గా సార్? హ్యాపీ కదా? ఓకే, 5th పాయింట్. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు మీకు ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా సార్? అంటే కాన్సెప్ట్లు వివరించడం జరుగుతుంది, దాంట్లో ఉన్న స్ట్రాటజీస్ వివరించడం జరుగుతుంది, కాన్సెప్ట్లు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఏది ఎక్కడ ఎందుకు 5W ఫార్ములా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ రూల్స్ అండ్ మనీ మేనేజ్మెంటు అండ్ సైకాలజీ. ఓకేనా, ఇవన్నీ మీకు స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది మార్చి నుంచి ఏప్రిల్ వరకు. క్లియర్గా సార్? నెక్స్ట్ ఫైనల్గా ఏంటి అంటే లైవ్ ట్రేడింగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు నేను ఏప్రిల్లో మీకు కొన్ని టెస్ట్ ఉంటాయి సార్. అర్థమవుతుందా? టెస్టులు ఉంటాయి. ఈ టెస్ట్లో ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేయాలండి. చేయను అంటే నేనేం బలవంతం చేయట్లేదు సార్, మీ ఇష్టం. చేయకపోయినా పర్లేదు, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి 1 month వాటిని ప్రాక్టీస్ చేయడమే ఈ టెస్ట్లు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, సో ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత మనం లైవ్ ప్లాన్ చేద్దాం. ఈ లైవ్ అనేది మోస్ట్లీ ఉంటే మేలో ఉంటుంది సార్. మీకు ఈ ఏప్రిల్ కూడా మీకు బోనసే ఇస్తున్నాను నేను. ఏ రకంగా అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు ట్రైనింగ్ అయిన తర్వాత ఏప్రిల్లో లైవ్ చెప్పట్లేదు మనము, ఏప్రిల్లో ప్రాక్టీస్ ఉంటుంది.
ఇది యాక్చువల్గా నిన్ననే అనుకున్నాను సార్, లైవ్లో డైరెక్ట్ చెప్పి మళ్ళీ మీకు ప్రాక్టీస్ ఎప్పుడు జరుగుతుంది కాదు కదా. ఈ ప్రాక్టీస్లో నేను చెప్తాను మీకు, అంటే ఎవ్రీడే ట్రేడ్ తర్వాతనే మీకు అప్డేట్ వస్తుంది. మేలో లైవ్లో ఇక్కడ ఏమవుతుంది తెలుసా, దీనివల్ల మీకు బెనిఫిట్ చెప్తాను. మేలో మనం లైవ్ చేసేటప్పుడు మీకంటూ ఒక ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, అర్థమైంది. ఇక్కడ ఏది ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, ఇది లైవ్లో మీరు ప్రిపేర్ చేసింది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఏ ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నారో, అసలు ట్రైనింగ్ తీసుకోకముందు, ప్రాక్టీస్ చేసుకోకముందు మీరు ఏ మైండ్ సెట్తో ఉన్నారో, బట్ మనం మే వచ్చేసరికి ఎంత మార్పు చెందామన్నది తెలుస్తుంది అనమాట. అందుకని ఈ ఎక్స్ట్రా మంత్ను కూడా ఇస్తున్నాను ఇప్పుడు నేను. యాక్చువల్ 2 months అనుకున్నాం కదా, లేదు, మార్చి నుంచి మే వరకు ఉంటుంది ఇప్పుడు మీకు. ఫైన్. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను సార్, ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్స్ నా దగ్గరకు వస్తాయి. మీరు ఏం టెన్షన్ పడద్దు, గాబరపడద్దు, ఓకేనా. నా దగ్గరకు వస్తాయి, నేను వీళ్ళ నెంబర్ మాత్రమే సేవ్ చేసుకుంటాను, ఓకేనా. కానీ మీరు చేయాల్సిన మంచి పని ఏంటి అంటే, మీ నేమ్ క్లియర్గా రాయండి. మీ నేమ్ క్లియర్గా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీ నేమ్ క్లియర్గా ఉండాలి. ఆల్రెడీ ఒకరు ఏమైనా పెట్టుకున్నారు, కబాలి అంట. ఈ కబాలి అనేది నిజంగా తన పేరా లేకపోతే డమ్మీ నేమో నాకు అర్థం కాలేదు. నేను ఇతను ఏ బ్యాచ్లో జాయిన్ చేయలేదు ఇంతవరకు. రీజన్ సింపుల్ సార్, ఇలా మనకు డమ్మీ నేమ్స్ వద్దని చెప్తున్నాను ఫస్ట్ నుంచి. నిజంగా పేర్లు పెట్టుకోండి, ఎందుకంటే నాకు ఈజీ, మీకు ఈజీగా ఉంటుంది. ఫైన్. నా మొబైల్ నుంచి మీకు వాట్సాప్లో హాయ్ అని వస్తుంది. మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత 1 or 2 డేస్లో మళ్ళీ మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే నా మొబైల్ నెంబర్ మీకు రాగానే వెంటనే ఫోన్ చేయకండి సార్ ప్లీజ్. దయచేసి ఒక టైం వస్తుంది, నేను మీకు వాట్సాప్లో హాయ్ పెడతాను, కమ్యూనికేషన్ చేద్దాం, 1-to-1 మాట్లాడదాం, మనం ఏం ప్రాబ్లం లేదు. కానీ హరి వద్దు. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఏమంటారు, లైవ్లో అంటే మార్నింగ్ అవర్స్లో ప్లీజ్ ఎవరు కాల్ చేయకండి సార్, ఓకేనా. ఏదైతే కోర్సు స్టార్ట్ చేసే ముందు వరకు, మార్చి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ చాట్ చేద్దామండి, ఈవినింగ్ డిస్కస్ చేద్దాము. మీకు మార్చి నుంచి నేను అవైలబుల్లో ఉంటాను మాట్లాడడానికి, ఓకేనా. అప్పటివరకు ఏమైనా కావాలంటే మీరు మెసేజ్ చేయండి, నేను అప్డేట్ ఇస్తాను. కానీ మార్నింగ్ టైంలలో ట్రేడింగ్ చేయొచ్చు, నేను డిస్టర్బ్ అవుతాను బాగా, ఓకేనా. లేదు అంటే ఇంకేమైనా వర్క్లో ఉన్నాను అనుకోండి, మీ ఫోన్ పికప్ చేయకపోతే మీరు బాధపడతారు, అరే సార్ ఎంత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇలా చేస్తున్నాడు ఏంటని అనుకుంటారు. అనుకోవద్దని చెప్తున్నానండి ముందే. దయచేసి మార్చి ముందు వరకు మీరు ఎవరు ఫోన్ చేయకండి, ఓకేనా. ఎవ్రీడే ఈవినింగ్ నాడు ఆఫ్టర్ 7కి మీరు కావాలంటే కమ్యూనికేషన్ చేయొచ్చు, మెసేజ్ చేయండి. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ తెలుసు కదా, చాట్ చేద్దాం, మీకు ఏం డౌట్స్ క్లారిఫై ఇస్తాను నేను, ఓకేనా. కానీ ఎవ్రీడే వీడియో ఫాలో అవ్వండి సార్. మీకు కొద్ది గొప్ప సబ్జెక్ట్ మార్చి వరకు వస్తుంది. మార్చిలో చెప్పిన తర్వాత ఏప్రిల్లో ప్రాక్టీస్ చేద్దాం, ఏప్రిల్ చేసిన తర్వాత మేలో పర్ఫెక్ట్ అయిపోతారు, ఓకేనా. మే ఎండ్ వరకు మీకు 90% మీ మొత్తం మారిపోతుంది. వే ఆఫ్ థింకింగ్, ట్రేడింగ్ స్టైల్, సైకాలజీ అన్నీ మారిపోతాయి. అర్థమైంది కదా సార్. దయచేసి ఈ పాయింట్లను మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను, ఓకేనా. ఓకేనండి, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.